నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 16. పర్వాలేదు, నీకు కూడా కాస్త బుర్ర ఉంది, వ్యంగ్యంగా అన్న అతడు నా దాంట్లో చూద్దాం అని మంచం మీద కాళ్ళు బార్లా చాపుకొని ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని మంచం రెస్ట్కి ఆనుకొని కూర్చున్నాడు. సంయు అతని పక్కన చేరింది. చాలా వాటిని చూసి ఇది అంటే అది అని, అది అంటే ఇది అని వాళ్ళిద్దరూ వాదులాడుకొని చివరకు కొన్ని రంగులను సెలెక్ట్ చేశారు. ఈ రంగుల సెలెక్షన్ అయ్యేసరికి సాయంకాలం అయింది. ఇంతలో స్కూల్ నుండి పింకీ, కిట్టు వచ్చారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకి కారులో సరదాగా కాసేపు బయట తిరగాలి అనిపించింది. బావా, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళు ప్లీజ్ అని ప్రాధేయపడ్డారు. టైం చూసి ఇప్పుడా అన్నాడు శిఖర్. అవును, ఇప్పుడే మారం చేశారు వాళ్ళు. ఎక్కడికి తీసుకెళ్ళాలి? నాకైతే ఐడియా లేదు. మీకేదైనా ఉంటే చెప్పండి, అది కూడా మనకు నియర్ బైగా ఉండాలి, లేదంటే చీకటి పడుతుంది అన్నాడు. అలాగే బావా. పింకీ ఆలోచిస్తూ ఉంటే, బావా పక్క టౌన్లో సర్కస్ వచ్చిందట, మా ఫ్రెండ్స్ చూశామని ఈరోజు స్కూల్లో చెప్పారు, మనం కూడా అక్కడికి వెళ్దాం ఆశగా అడిగాడు కిట్టు. సర్కసా? అదేం బాగుంటుంది, ఆల్రెడీ మీరున్నారుగా కోతులు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మీలాంటి వాళ్ళని చూడాలా? వికారంగా ముఖం పెట్టింది సంయు. అవును కిట్టు, ఆల్రెడీ పెద్ద చింపాంజీని రోజు ఇంట్లో చూస్తూనే ఉన్నాం కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే చూడ్డం ఎందుకు? సంయుని చూపిస్తూ వెటకారంగా నవ్వాడు శిఖర్. బామ్మ చూడవే నీ మనవడేమంటున్నాడో. చిన్నపిల్లల కాళ్ళు నేలకి తపతప ఆడిస్తూ హాల్లో కూర్చొని ఉన్న బామ్మ దగ్గరికి వచ్చింది. పిల్లలు ఏదో సరదాగా సర్కస్ వెళ్దామని అంటే మధ్యలో నువ్వే కదే మొదలుపెట్టింది. వాడు దానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు, లేదంటే మానుకో, అంతేగాని వాళ్ళ సరదాని ఎందుకు కాదంటావు? చిన్నగా మొత్తింది జానకమ్మ. బామ్మ, నువ్వెంతైనా నీ మనవడి జట్టు, అందుకే ఎప్పుడూ అతనికి సపోర్టుగా మాట్లాడతావు. అంతేలే, ముందున్న నాకన్నా వెనక వచ్చిన అతడే నీకు గొప్ప అని ఆమె మీద అలిగి బుంగమూతి పెట్టింది సంయు. కిట్టు, మీ అక్క రావట్లేదురా, మనం హ్యాపీగా వెళ్ళి వద్దాం, తొందరగా డ్రెస్ అప్ అవ్వండి, ఈలోపు నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని తన గదికి వెళ్ళాడు శిఖర్. ఒరే కిట్టు, నేను లేకుండా మీరు వెళ్ళారు అంటే కాళ్ళు ఎరగొడతాను, వాడిని బెదిరిస్తూ గాలిలో చూపుడు వేలు చూపించింది సంయు. అక్క, నువ్వు కూడా రా, అంతేకాని మమ్మల్ని వెళ్ళొద్దు అనకు అన్న పింకీ డ్రెస్అప్ అవ్వడానికి వెళ్ళింది. గండుగా ముఖం పెట్టుకొని కూర్చున్న సంయుక్తని చూసి, నువ్వు వెళ్ళవే, మళ్ళీ బావతో నీకిలా గడిపే అవకాశం వస్తుందో రాదో, వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటావు, జాలీగా వెళ్ళిరా అన్నది జానకమ్మ. ఎందుకులే బామ్మ, నీ మనవడికి నేనంటే బొత్తిగా ఇష్టం లేదు, నేను వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకు విచారవదనంతో అన్నది. లేదని ఎవరు చెప్పారు? వాడు వాడి నోటితో చెప్పాడా? లేదు కదా, మరదల్ని అని నిన్ను ఆట పట్టిస్తున్నాడు అంతే అని ఆమె ముసిముసిగా నవ్వింది. నీతో మాత్రం ఇష్టమని చెప్పాడా ఏంటి, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? అనుమానపు చూపు ఆమె మీద విసిరింది సంయు. లేదులేవే, సమయం వచ్చినప్పుడు వాడే చెప్తాడు, అయినా ఇలాంటివి ముఖం పట్టుకుని చెప్పాలా ఏంటి? ఆ కళ్ళు చూస్తే తెలియదు, వాడి కళ్ళల్లో నాకెప్పుడు నీపై ప్రేమ కనిపిస్తుంది, మరి నీకు కనిపించడం లేదా ఆరగా అడిగింది. లేదు, ఎప్పుడు చూడు నన్ను కోపంగా చూస్తాడు, దగ్గరికి వెళ్తే చాలు ఏదో ఒక కారణం చెప్పి తిడతాడు, ఇక ప్రేమ ఉంది అంటే ఎలా నమ్మాలి కినుగ్గా అంది. ఆ కోపంలోనే తాపం ఉంటుంది, ఆ తాపంలోనే ప్రేమ ఉంటుంది, ఇదంతా నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది, కాబట్టి ఇంకేమీ ఆలోచించకుండా తొందరగా వెళ్ళి రెడీ అవ్వు, లేదంటే వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్తారు, ఆ తర్వాత నీ ఇష్టం పెదవి విరిచి భుజాలు కదిపింది జానకమ్మ. బామ్మ, నీ మాటలు నమ్మి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళాక నన్నేమైనా అనాలి, వచ్చాక నీ పని చెప్తాను అన్న సంయుక్త డ్రెస్ చేసుకోవడానికి తన గదికి వెళ్ళింది. ఇప్పటికే 2 సార్లు నాకు డ్రెస్ సెన్స్ లేదు అనిపించుకున్నాను, బావని ఇంప్రెస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈసారి సెన్స్ లేదని అనిపించుకోకూడదు అనుకున్న సంయుక్త సింపుల్గా చుడిదారి వేసుకొని రెడీ అయ్యింది. అక్క, నువ్వు వస్తున్నావా, మమ్మల్ని వెళ్ళమంటావా? ఆమె గది దగ్గరికి వచ్చి పింకీ పిలిచింది. వచ్చేస్తున్నా అని సెల్ ఫోన్ పెట్టుకున్న చిన్న పర్స్ పట్టుకొని వచ్చింది సంయు. అప్పటికే శిఖర్ కారులో ఉన్నాడు. అతని పక్కన కిట్టు కూర్చున్నాడు. కిట్టు, వెనక్కి వెళ్ళు అంది సీరియస్గా. నేను వెళ్ళను, వాడు మొండికేశాడు. చిన్నపిల్లలు ముందర కూర్చోకూడదు, చెప్తున్నాను కదా, వెనక్కి వెళ్ళు అనగానే, కిట్టు నా దగ్గరికి రా, వెనక సీట్లో నుండి పింకీ పిలిచింది. వాడు ఏడుమొహం పెట్టి కారు దిగి వెనక సీట్లో కూర్చున్నాడు. సంయుక్త ముందు సీట్లో కూర్చొని బెల్ట్ పెట్టుకుంది. శిఖర్ ఏమీ మాట్లాడకుండా ఆమెను చూస్తూ ఉన్నాడు. ఏమైంది? కళ్ళు ఎగరవేసింది. వాడిని ఎందుకు వెనక్కి పంపించావు? కారుని ముందుకు తోలుతూ అన్నాడు.
ఇక మీదట ఈ సీటు నాది, ఎవరు కూర్చున్నా వెనక్కి వెళ్ళవలసిందే పొగరుగా అన్నది సమ్యు. ఆ సీటు నీదని ఎవరు అన్నారు? ఆమె వైపు చూడకుండానే అడిగాడు. ఒకరు చెప్పాలా? నాకు తెలుసు, మూతి తిప్పింది. కారు నాది, నేను చెప్పాలి ఎవరు ఎక్కడ కూర్చోవాలి అనేది. నీ ఇష్టానికి నువ్వు నా పక్క సీటు నీదేనని ఎలా డిసైడ్ అవుతావు అన్న అతడు ఆమెను కంటి కొసతో చూశాడు. నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీటు నాదని నేను ఫిక్స్ అయిపోయాను. ఇది ఫైనల్. నా డిసిషన్కి తిరుగులేదు. చేతులు గాలిలో ఊపింది. ఎందుకో ఈసారి ఆమె అలా తన మీద హక్కు చూపించడం అతనికి నచ్చింది. అలా అని ఆమెను ఏమీ అనకుండా ఊరుకుంటే అతని మెయిల్ ఈగో ఒప్పుకోదు కదా. అందుకని ఇది నా భార్య ప్లేస్, మరొకరు కూర్చుంటే నాకు నచ్చదు అని కారు ఆపిన అతడు, వెళ్ళి వెనక కూర్చో గంభీర స్వరంతో అన్నాడు. నీ భార్యను నేను కాదా? నేనే కదరా మగడా, మనసులో అనుకున్న ఆమె. నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా బావా. అయినప్పుడు ఆమె వచ్చినప్పుడు కదా ఈ డైలాగ్ నువ్వు చెప్పాలి. ఇప్పుడు చెప్తే నేను ఒప్పుకోను, వెనక్కి వెళ్ళను, ఇలాగే ఇక్కడే కూర్చుంటాను. ఏం చేస్తావు అని చేతులు కట్టుకొని అక్కడే అలాగే బిస్మించుకొని కూర్చుంది. ఆమె డైలాగ్ అతనికి నచ్చింది. మూతి ముడుచుకున్న ఆమె ఆ పొజిషన్లో అతనికి ఎంతో ముద్దుగా అనిపించింది. ఆమె బుగ్గపై ముద్దు పెట్టాలి అన్న కోరిక బలవంతంగా అణుచుకున్నాడు. ఏం చేస్తాను అన్న అతడు, పింకీ కిట్టు ఇద్దరు కాసేపు కళ్ళు మూసుకోండి అన్నాడు. అక్కని బావ ఏం చేస్తాడో ఏమోనని భయపడిన వాళ్ళు మేం మూసుకోము అని తల అడ్డంగా ఆడించారు. మీ అక్కయ్య ఎలాగూ నా మాట వినదు, మీరు కూడా వినరా బేస్ వాయిస్తో అన్న అతడు. ఇక మీదట మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళను. నా మాట అంటే మీకు లెక్కలేనప్పుడు మిమ్మల్ని ఎందుకు ఇలా షికార్కి తీసుకెళ్ళాలి కోపంతో అన్నాడు శిఖర్. అతని కోపం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. అందుకని సరే బావా, మేం కళ్ళు మూసుకుంటాం, కానీ అక్కను ఏమీ చెయ్యకు అమాయకంగా అన్న వాళ్ళు తమ చేతులతో తమ కళ్ళు మూసుకున్నారు. నేనేమీ కొట్టనులే, భయపడకండి అన్న అతడు సంయుక్త నడుమీద చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కున్నాడు. 6 అడుగుల హైట్ ఉండే అతని పొడవాటి కాళ్ళ మీద ఆమె ఈజీగా చేరిపోయింది. ఒక్క క్షణంలో జరిగిపోయిన చర్యకి ఆమె ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. కంగారు పడి ఇప్పుడు ఏం చేస్తావ్ భయంగా చూసింది. అతడు తన మౌత్ని మ్యూట్లో ఉంచి చెప్పను, చేసి చూపిస్తానని కళ్ళతో సైగ చేశాడు. ఆమెకు సరిగ్గా అర్థం కాక అయోమయంతో అతన్ని చూసింది. అతని కళ్ళల్లో కొంటెతనం. తొంగి చూస్తుంటే తన కనురెప్పల్ని వాల్చింది. కళ్ళు మూసుకుని ఉన్న పింకీ కిట్టు టెన్షన్తో చెవులు రిక్కించారు. ఏవో చప్పుళ్ళు వచ్చాయి. అవేంటో వాళ్ళకి అర్థం కాలేదు. బావా ఇంకా ఎంతసేపు అన్నాడు కిట్టు అలా కళ్ళు మూసుకొని ఉండలేక. ఆమెని మళ్ళీ ఎప్పట్లా సీట్లో కూర్చోబెట్టి తన చేతి మునివేళ్లతో ఆమె నడుమును సవరిస్తూ సీటు బెల్ట్ పెట్టాడు. ఆ తర్వాత స్టీరింగ్ పట్టుకొని ఇప్పుడు తెరవండి అని కారుని ముందుకు పోనిచ్చాడు. శిఖర్ ఏం చేస్తున్నాడో సంయుక్త మైండ్ క్యాచ్ చేసేసరికి జరగవలసిందంతా జరిగిపోయింది. ఊహించని చర్యతో ఆమె గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగి పోగా సిగ్గుతో ఆమె బుగ్గ ఎర్రమందారం అయ్యింది. మొత్తానికి ఆమె కరెంట్ షాక్ కొట్టిన దానిలా బిగుసుకుపోయింది. ఆమె బుగ్గలపై అతని పెదవుల ముద్రలు అప్పుడే విచ్చిన గులాబీల్లా అచ్చు తేలాయి. ఆమె కింది పెదవి అతని పంటిఘాటుకి బలైంది. అనుభవం ఉన్న వాళ్ళకైతే అతడేం చేశాడో ఆమె ముఖం చూడగానే తెలిసిపోతుంది. ఇప్పుడు మధువును తాగిన మధుపంలా ఉన్న అతడు ఆమెని ఓరకంట చూశాడు. అతని పెదాలపైకి అదోలాంటి స్మైల్ వచ్చింది. అతడు చేసిన దానికి మొదట కోపం వచ్చినా ఆ తర్వాత బిడియంతో సంయుక్త మాట మోగబోయింది. గమ్యం చేరే వరకు ఒక్క మాట మాట్లాడలేదు. అతన్ని వైపు చూడలేక సైడ్ విండోల నుండి చూస్తూ కూర్చుంది. టికెట్ తీసుకొని సర్కస్ లోపలికి వెళ్ళారు వాళ్ళు. వీళ్ళు వెళ్ళేసరికి ప్రోగ్రాం స్టార్ట్ అయింది. వీళ్ళకి కేటాయించిన సీట్లో కూర్చొని చూస్తూ ఉన్నారు. క్రూర జంతువులు ఇంకా అబ్బాయిలు అమ్మాయిలు చేసే రకరకాల విన్యాసాలు చూసి ఫీల్ అయ్యారు. సమ్యుకి మొదట కొంచెం భయంగా అనిపించి అతని జబ్బ గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత ఆమె కూడా లీనమైంది. జోకర్ వేషధారణలో వచ్చిన అతను జోకులు వేస్తూ కడుపుబ్బా నవ్వించాడు. అలా సర్కస్ చూసుకొని అదే గ్రౌండ్లో ఉన్న రంగుల రాట్నం ఎక్కారు. అది బాగా పైకి వెళ్ళినప్పుడు పింకీ కిట్టు కేరింతలు కొడితే సమ్యు భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని శిఖర్ ఎదలో ముఖం దాచింది. ఆమె చుట్టూ చెయ్యి వేసి పొదిమి పట్టుకున్న అతడు, ఇప్పటికైనా ఒప్పుకో పిరికిదాన్ని అని ఆమె చెవిలో గుసగుసలాడాడు.
అసలే వాళ్ళు అన్నిటికన్నా పైన ఉన్నారు. ఇప్పుడు ఒప్పుకోకపోతే తనని ఎక్కడ వదిలేస్తాడో అనుకున్న ఆమె ఒప్పుకుంటున్నాను బేలగా అంది. విజయదరహాసం అతని మీసపు కట్టు కింద ఉన్న పెదవులపై గర్వంగా మొలిచింది. అలా రంగుల రాట్నం కాసేపు తిరిగిన తర్వాత కిందికి దిగారు. మొదటిసారి ఎక్కింది కదూ, అందుకే సంయుక్తకి ఏదో సాహసం చేసిన ఫీల్ కలిగింది. పైగా శిఖర్ పక్కనే ఉంటే ఆమెకు ఎంతో ధైర్యంగా అనిపించింది. అతడు తనకు తోడుగా ఉంటే ఏదైనా ఎక్కొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అన్న నమ్మకం కలిగింది. అక్కడ తినుబండారాలతో పాటు రకరకాల స్టాల్స్ ఉన్నాయి. ముందుగా నచ్చిన స్నాక్స్ తిన్నారు. ఆ తర్వాత సంయుక్తకి గాజులు, మినీ పర్సు కొన్నది. పింకీ తనకు కావలసిన రబ్బర్ బ్యాండ్లు, రోల్డ్ గోల్డ్ చెవిదిద్దులు కొనుక్కుంది. కిట్టు గేమ్స్కి సంబంధించినవి కొనుక్కున్నాడు. వాటన్నిటికీ శిఖర్ బిల్ పే చేశాడు. చీకటి పడడంతో ఇంటికి బయలుదేరారు. అలసటగా అనిపించిన సంయుక్త కాళ్ళు రెండూ పైకి పెట్టుకుని సీటుకు చేరగిలబడి చిన్నగా నిద్రలోకి జారుకుంది. వెనకాల పింకీ, కిట్టు అదే పనిలో ఉన్నారు. డ్రైవింగ్ చేస్తూనే మధ్య మధ్యలో 1-2 సార్లు ఆమె వైపు చూశాడు. అమాయకంగా నిద్రపోతున్న ఆమె ముఖం అతనికి ఎంతో నచ్చింది. తనలో తాను నవ్వుకున్నాడు. తనదైన వస్తువేదో తన దగ్గర ఉన్న తృప్తి కలిగింది. అది ఎందుకో అతనికి అర్థం కాలేదు. ఆ తర్వాత వారం రోజులు ఇంటిని శుభ్రం చేయించి, రంగులు వేయించడం, మొక్కలు నాటించడం లాంటి పనులతో బిజీగా గడిపేశారు శిఖర్, సంయుక్త. మధ్య మధ్యలో గొడవ పడుతూనే పనులు పూర్తి చేశారు. చివరి రోజు పనివాళ్లకు పేమెంట్ ఇచ్చి పంపించాడు శిఖర్. తర్వాత ఇల్లంతా ఒకసారి చూసుకొని తృప్తిపడ్డ శిఖర్ ఇంకా వంట వాళ్ళని, ఇంటి పని చేసే వాళ్ళని చూడమని చెప్పాలి అత్తకి అనుకున్న అతడు, ఓయ్ నీకు వంట చేయడం వచ్చా అన్నాడు సంయుతో. ఓయేంటి ఓయ్, నేనేమీ నీ పెళ్ళాన్ని కాదు, అలా పిలవకు, నాకంటూ ఒక పేరుంది అలుకగా అని మూతి ముడిచిన ఆమె. నాకు వంట రాదు, ఫ్యూచర్లో నేర్చుకోను తెగేసి చెప్పింది. ఉందిలే, ఏదో విక్టోరియా మహారాణికున్నంత అందమైన పేరు వెటకారంతో అన్న అతడు, నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ వాడు వంట చేసి పెట్టాలేమో ఆలోచనగా అన్నాడు. అంతేగా అన్న ఆమె, నీకున్నట్టు కొండ బండ అన్న పేరైతే నాది కాదు, చాలా అందమైన పేరు. నా పేరెంట్స్ పెట్టిన పేరు ఉంది కదా, పిలిస్తే దాంతో పిలువు, లేదంటే మానే కులుక్కుంటూ అన్న సంయుక్త తిప్పుకుంటూ శిఖర్ బెడ్రూమ్కి వెళ్ళింది. ఆమె వయ్యారపు నడకకి గుండె జారినట్టు అయ్యింది శిఖర్కి. ఎదమీద చేత్తో రాసుకున్నాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.